మాకు కూడా ఏంటంటే మేము హైదరాబాద్ స్టేట్ లో సౌజింపూర్లో ఉంటాం. యాక్చువల్గా నెల్లూరు అయినా కూడా మేము కూడా మన సైడ్ వెళ్ళిపోతే బెటర్, ఏది ఆంధ్రాలో ఉంటే బెటర్, మనకు కొద్దిగా సేఫ్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మేడం జనం అయితే మొత్తం. ఎందుకంటే ఇక్కడ ఉండి వాళ్ళ చేత అనిపించుకొని మనం ఏదో సంపదలు కొల్లగొట్టినట్టు ఎవరో ఎక్కడైనా జాబ్ చేయాలి, ఎక్కడైనా ఏదైనా చేయాలి మేడం, వాళ్ళ ఊరికి ఏమి రావు. ఓకే రమేష్ గారు, మీరు అడగనున్నటువంటి ప్రశ్న అర్థమైపోయింది. దీనిపైన శేఖర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ఆయన వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో భూమి కొనుక్కోవాలని అనుకుంటున్నారు. ఆయన కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా? ఒకవేళ కొనుక్కోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటండి, ఈరోజు ప్రైజెస్ లోయెస్ట్ ఉన్నాయి స్టేట్లో. ఎక్కడ పోయినా బెస్ట్ సైన్ కొనే వాళ్ళకి ఏంటంటే, ఎవరికి ఇల్లు లేవో, ఇల్లు స్థలం లేని వాళ్ళకు ఎప్పుడు కొనాలంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ స్పెక్యులేటర్స్. ఈ రోజున స్పెక్యులేటర్స్ ఎక్కడ మార్కెట్లో లేరు. ఒకసారి స్పెక్యులేటర్స్ పిక్చర్లోకి వచ్చిందంటే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. అది ఏదైనా కానివ్వండి, ఏ సిచ్యువేషన్ కానివ్వండి, ఎప్పుడైనా ఎంటర్ అవుతా తెలియదు. ఎక్కడ డబ్బులు వస్తుంటే అక్కడ పోతారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తే స్టాక్ మార్కెట్ ఉరికారు, గోల్డ్లో ఉందంటే గోల్డ్లో పోయినారు, ఉన్నారా? దే విల్ బి గోయింగ్ అరౌండ్ అన్నట్టు. అయితే ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉందో, మీ బడ్జెట్కి వస్తుందో మీరు కొనుక్కోండి. ఇంకోటండి, మనం స్థలం కొనుక్కునేది మనం నివసించడానికి, కానీ రోజు దాన్ని మనం గోల్డ్ రేట్ పెరుగుతుందని చూసి పేపర్లో చూసుకోవడమా, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎంత ఇండెక్స్ ఉందని మనం చూడము. మన తృప్తి కొరకు మనం ఇల్లు కొనుక్కుంటాం, మన ఇంట్లో ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఒక సెక్యూరిటీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారంగా కాకుండా కేవలం నివాస యోగ్యానికి మాత్రమే భూమి కొనుక్కోవడం అనేది మంచి స్పెక్యులేషన్ పర్పస్ అది కొనకూడదు. ఓకే అండి, సురేందర్ ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. సురేందర్ గారు గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. మేడం మేము ఖమ్మం మేడం, మాది ఖమ్మం మేడం. చెప్పండి సార్. మాకు ఆంధ్రాలో పొలం కొనుక్కోవాలనుకుంటున్నాం మేడం. పొలాలు ఎక్కడ ఏ ఏరియా కొంటే బాగుంటుంది, అడ్వైజ్ ఇస్తారా సార్? ఓకే సురేందర్ గారు, ఇందాకే చెప్పారు సార్, తెలంగాణ వస్తుందా రాదా అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి భూములు పొలాలు లాంటివి కొనకూడదు. ఒకసారి స్పెక్యులేటర్స్ అందులో దిగారు అనంటే అది పూర్తిగా వ్యాపారంగా అవుతుంది. మీరు నివాస యోగ్యంగా ఉండడానికి కానీ లేదంటే వ్యవసాయం చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే కొనుక్కోండి అని చెప్తున్నారు. సో అదే క్వశ్చన్ మీరు మళ్ళీ అడిగారు. ప్రస్తుతం విజయవాడ నుంచి రామకృష్ణారావు గారు ఇందాక నుంచి లైన్ లోనే ఉన్నారు. రామకృష్ణారావు గారు, ఒకవేళ తెలంగాణ వస్తే గనక బెజవాడలో పరిస్థితి ఏంటి? నిజంగా భూముల రేట్లు ఎక్కడి దాకా పోతాయి? భూముల రేట్లు చాలా బాగా పెరుగుతాయి మేడం. చాలా ఊహించని విధంగా కూడా ఈ భూముల రేట్లు మారడానికి అవకాశం ఉంది. విజయవాడలో పర్టికులర్గా మేడం మీరు గమనించినట్లయితే హైదరాబాద్ లాగానో లేకపోతే ఇంకొక చోట లాగానో వాయలేదండి, రియల్గానే పెరుగుతూ వచ్చిందండి. విజయవాడలో ఈ భూమి అనేది రియల్ గా పెరుగుతూ వచ్చింది మేడం. ఓకే రామకృష్ణరావు గారు, గతంలో రియల్ గా పెరుగుతూ వచ్చింది, కానీ ఈ మధ్య కాలంలోనే సేల్స్ కూడా దాదాపు 30% పెరిగాయని మీరు ఇందాక చెప్పారు. తెలంగాణ సపరేట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ మార్పు వచ్చింది. ఒకవేళ తెలంగాణ సపరేట్ కాకపోతే పరిస్థితి ఏమిటి? ప్రజల్ని ఆ దిశలో ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారా? మళ్ళీ తగ్గుతాయా భూముల రేట్లు? తెలంగాణ రాకపోయినా మేడం చెప్తున్నానండి, తెలంగాణ రాకపోయినప్పటికీ కూడా మేడం విజయవాడ చుట్టూ ఉన్నది పొటెన్షియల్ ఏరియా అండి. విజయవాడ చుట్టూ కూడా అంత పొటెన్షియల్ అండి. గుంటూరు కానివ్వండి, కమర్షియల్ క్రాప్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇటు ఈ కోస్తా అంతా కూడా కమర్షియల్ క్రాప్స్ ద్వారా చాలా పొటెన్షియాలిటీ ఉందండి ఇక్కడ. అందువల్ల ఏంటంటే విజయవాడలో తగ్గటం అనేది అసలు లేదండి. ఇప్పుడు మేము చూస్తున్నామండి, ఎవరు తగ్గించి అమ్మట్లేదు మేడం. ఇక్కడ తగ్గినాయి అనే పుకారు తప్పించి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎక్కడా కూడా అసలు తగ్గించి అమ్మిన దాఖలాలు లేవండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పెరుగుతున్నాయి, తగ్గిపోతున్నాయి అనే పుకారు తప్పించి మేము చూస్తున్నాం. గత సంవత్సర కాలంగా మేము గమనించింది ఏంటంటే ఇక్కడ ఎవరు తగ్గించి అమ్మట్లేదు మేడం, బేరాలు ఆగట్లేదు మేడం. ఓకే, కంటిన్యూగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణరావు గారు. ప్రస్తుతం రామకృష్ణ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. ఆయనతో ఒకసారి మాట్లాడతానండి నేను. రైట్, ఆయన లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. మీరు విజయవాడ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మీరు విడిపోయినా కూడా విజయవాడ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఓకే రామకృష్ణరావు గారు, మీరు విజయవాడే ఎందుకు అవుతుంది రాజధాని అని అనుకుంటున్నారు అనేటువంటిది ఒక కాలర్ ప్రశ్న. అవకాశం ఇక్కడే ఉందండి విజయవాడకి. అంటే చెప్తున్నాను మేడం, జంక్షన్ రైల్వే జంక్షన్ విజయవాడకు ఉందండి. హైటెక్ సిటీ పరంగా, హైటెక్ పరంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మరి ఇక్కడ ఒక హైటెక్ సిటీ ఒకటి నిర్మాణం జరిగిందండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందండి. ఇక్కడ ఎక్స్పాన్షన్ అవ్వటానికి ఎయిర్పోర్ట్కి అవకాశం ఏరియా అండి.
2 సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అవుతుంది, 3 రైల్వే జంక్షన్ ఉంది, ఏమండి 4 ఇక్కడ ఈ కొండలు ఈ నది చాలా వరకు భూమిని ఆక్రమించి ఉండటం వలన, భూమి తక్కువ ఉండటం వలన భూమికి విలువ స్క్వేర్ ఎక్కువగా ఉందండి. ఈ కారణాలతో విజయవాడ అసలు తగ్గదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణరావు గారు. ముందు లాస్ట్ ఒకసారి చెప్పండి కిరణ్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు, వైజాగ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా భూములు కొనుక్కునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ విజయవాడకు మనకు సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళేసి స్పెక్యులేటివ్గా అక్కడ కొనుక్కోవాలనుకుంటే మటుకు అది మంచి పద్ధతి కాదండి. డెఫినెట్గా దెబ్బతింటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ అండ్ మనీ ఎర్న్ చేసిన మనీని వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడైతే వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేయాలనుకుంటున్నారో అక్కడే పెట్టాలి తప్ప, అలాగే ఆ సిటీకి వచ్చేటువంటి గ్రోత్ డెవలప్మెంట్ ఎంత అనేది కూడా ఆలోచించాలండి. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ రేట్స్ పెరిగినా తగ్గినా కూడా ఇట్స్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, ఎకనామిక్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుందే తప్ప ఇలాంటి తెలంగాణ ఇష్యూస్ కానీ ఇంకా దేని మీద ఆధారపడి ఉండదు. అమెరికా తీసుకోండి లేదా ఎనీ డెవలప్డ్ సిటీ ఎక్కడ తీసుకున్నా కూడా ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ వాళ్ళకు వచ్చేటువంటి అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మీదనే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్ప ఇలాంటి వాటికి ఎవరు నమ్మకూడదు, ఇలాంటి దాంట్లోకి స్పెక్యులేషన్లకి ఎవరు వెళ్ళకూడదు అనేది నా సూచన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు, రావు గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే బెజవాడ నుంచి రామకృష్ణరావు గారికి, చిలుకూరు శ్రీనివాస్ గారికి, కాల్ చేసిన కాలర్స్ అందరికీ కూడా ఏబిఎన్ న్యూస్ రూమ్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇవాళ SMS క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది ప్రేక్షకులను, రియల్ ఎస్టేట్ పై తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉంటుందా అని. అయితే ఉంటుంది అని 83% ప్రజలు అభిప్రాయపడ్డారు, ఉండదు అని 17% ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయం ఉంటుంది అనేటువంటిది ఎక్కువగా వచ్చింది. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి విశ్లేషకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవజ్ఞులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే గనక ఎటువంటి దాని ప్రభావం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఉద్యమం కావచ్చు, అటు రెసిషన్ కావచ్చు, ఇంకా ఎటువంటి ప్రభావం కూడా భూములపై ఉండదు. దయచేసి ఇటువంటి సిచ్యువేషన్ లో స్పెక్యులేటర్స్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఒక బిజినెస్ గా చేసుకుంటే దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు. అవసరం ఉంటేనే భూముల కొనుగోలు చేయండి, బట్ వ్యాపార దృష్ట్యా మాత్రం భూములు కొనుగోలు చేయొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఏబిఎన్ న్యూస్ రూమ్ లో మరిన్ని వార్తలు చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.